శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. ఇంతదనుక భక్తి యొక్క అంగములైన వివిధ సాధనలను చెప్పి ఇక 7 శ్లోకముల ద్వారా ఉత్తమ భక్తుని లక్షణములను పేర్కొంచున్నాడు. అద్వేష్ట సర్వభూతానాం మైత్రకరుణ ఏవ చ నిర్మమో నిరహంకారః సమదుఃఖ సుఖక్షమీ సంతుష్ట సతతం యోగి యతాత్మా దృఢ నిశ్చయః మయ్యర్పిత మనోబుద్ధిః యో మద్భక్త సమే ప్రియః. తాత్పర్యము: సమస్త ప్రాణుల ఎడల ద్వేషము లేనివాడును, మైత్రి కరుణ కలవాడును, అహంకార మమకారములు లేనివాడును, సుఖ దుఃఖములందు సమభావము కలవాడును, ఓర్పు కలవాడును, ఎల్లప్పుడూ సంతృప్తితో కూడియుండువాడును, యోగయుక్తుడును, మనస్సును స్వాధీనపరచుకునినవాడును, దృఢమైన నిశ్చయము కలవాడును, నాయందు సమర్పింపబడిన మనోబుద్ధులు కలవాడును, నాయందు భక్తి కలవాడును ఎవడు కలడో అతడు నాకు ఇష్టుడు. వ్యాఖ్య: ఎట్టివాడు తనకు ప్రియుడో భగవానుడు 7 శ్లోకముల ద్వారా చెప్పుచున్నాడు. 35 సుగుణములను పేర్కొని ఇవి కలవాడే నాకు ప్రియుడు అని శ్రీకృష్ణ పరమాత్మ తెలియజేయుచున్నారు. ఈ గుణములన్నీయు అద్వేష్ట అను పదముతో ప్రారంభమగుటచే అద్వేష్టత్వాది గుణములని ప్రసిద్ధికెక్కినవి. ఈ 35ను 35 పాఠములు లేక పాఠ్య విషయములు అయి ఉన్నవి. విద్యార్థి పరీక్షలో అన్ని పాఠ్య విషయములందును ఉత్తీర్ణుడైనచో మాత్రమే పై తరగతికి పోటకు అర్హత కలిగి ఉండు విధమున ఈ 35 సుగుణములను చక్కగా కలిగి ఉండువాడు మాత్రమే భగవంతునకు ప్రీతిపాత్రుడు కాగలుగును. ఇవి లేనివాడు భగవత్కృపకు పాత్రుడు కానందుచే అతడు ఈ జనన మరణ సంసార ప్రవాహమున పడి కొట్టుకొనుచునే ఉండును. దుఃఖము నుండి విడవబడవలననిన భగవదనుగ్రహమును సంపాదించవలెను. వారి అనుగ్రహము ఈ సల్లక్షణములు ఈ సద్గుణములు కలవానిపైననే ప్రసరించును. సమోహం సర్వభూతేషు నమే ద్వేషోస్తి న ప్రియః ఏ భజంతి తు మాం భక్త్యా మయితే తేషు చాప్యహం అని భగవానుడు చెప్పిన రీతిగా వాస్తవముగా వారికి ఎవనిపైనను ప్రీతి గాని ద్వేషము కాని లేకున్నను ఎవరు వారిని భక్తితో సేవించుదురో అట్టి భగవద్ అనుగ్రహ మహిమచే ఆత్మజ్ఞానమును తద్వారా ముక్తిని అతడు పొందియే తీరును. కాబట్టి మోక్షమును అభిలషించువాడు, సంసార దుఃఖమును అంతరింపచేసుకొనదలంచువాడు, భగవదనుగ్రహమును పొందుకోరువాడు ఈ అధ్యాయమందు తెలుపబడిన ఈ భక్తుని లక్షణములన్నింటినీ చక్కగా శీలించవలెను. అనేకులకు భగవంతునిపై ప్రీతి ఉండును, కాని అది చాలదు. భగవంతునకు తనపై ప్రీతి జనించినదా అని పరీక్షించుకొనుచుండవలెను. దేవుడు జీవునకు ప్రియుడైనను దేవునకు జీవుడు ప్రియుడుగా ఉన్నాడా అని చూచుకొనవలెను. అట్టి స్థితి చేకూరేనా ఇక జీవుడు తరించినట్లే. అయితే భగవంతుడు తాను చెప్పిన ఈ సుగుణములు కలవానినే ప్రియుడుగా ఎంచునని యో మద్భక్తః సమే ప్రియః మున్నగు వాక్యముల ద్వారా ఇట తెలియచేసిరి. కావున వానిని జీవుడు తప్పక సంపాదించవలసి ఉండును. సాధ్య వస్తువగు పరమాత్మను చేరవలెననిన సాధనయందు చక్కగా ఆడితేరవలెను. గీతాగ్రంథము సాధ్య వస్తువును గురించి ఒకంతయు సాధనను గూర్చియు విశేషముగను తెలుపుచూ పోవును. కనుకనే దీనిని అనుష్ఠాన వేదాంత గ్రంథమని చెప్పుదురు. మొట్టమొదట స్థితప్రజ్ఞ లక్షణములు, తదుపరి అద్వేష్టృత్వాది భక్త లక్షణములు, ఆ పిమ్మట అమానిత్వాది జ్ఞానగుణములు, ఆ వెనుక అభయం ఇత్యాది దైవీ సంపత్తి లక్షణములు. ఈ ప్రకారముగా అనుష్ఠానమును గీతాచార్యులు జనులకు నూరిపోసిరి. కాబట్టి ముముక్షువులు వానినన్నింటినీ చక్కగా శీలించి భగవంతునకు ప్రీతిపాత్రులై జన్మ సార్థకత నొందవలయును. సర్వభూతానాం అని చెప్పుట వలన ఏ ఒకరిద్దరిపై ద్వేషము లేకుండుట కాదనియు, సమస్త ప్రాణికోట్ల ఎడల ద్వేషరాహిత్యము కలిగి ఉండవలననియు బోధింపబడినది. సంతుష్టః సతతం ఏ కొద్దిసేపు తృప్తి కలిగి మరలా విషయవాంఛలతో కూడి ఉండుట సరికాదు. ఎల్లప్పుడూ సంతృప్తుడై ఉండవలయును. దృఢ నిశ్చయః దైవ విషయమున కాని ప్రపంచ విషయమున కాని స్థిరమైన నిర్ణయములు కలిగి సాధన యందు గట్టి నిశ్చయములతో దృఢవ్రతములతో కూడి ఉండవలెను. శాస్త్ర గురు వాక్యములందు దృఢ విశ్వాసము ఉండవలెను. ఇది అవును కాదు అను ఊగులాట పనికిరాదు. దేవుడున్నాడు, వారిని నేను పొంది తీరెదను అనున్నట్టి
దృఢ నిశ్చయములు కలిగి ఉండవలెను. లేనిచో మాయ చపల మనస్కుని ఊపివేయును. మయ్యర్పిత మనోబుద్ధి, మనస్సుతో పాటు బుద్ధిని కూడా తనయందు నిల్పవలనని గీతయందు అచటచట భగవానుడు హెచ్చరికలు చేయుచున్నారు. ఏలా అనినా మనస్సు వికలాత్మకమైనది కనుక నిశ్చయాత్మకమగు బుద్ధి దానితో చేరనిచో ఆ మనస్సు చంచలముగానే ఉండి లక్ష్యమును సరిగా పొందజాలకుండును. హరి ఓం తత్సత్. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు.